వారందరూ వచ్చేసి మా మతం గొప్పది, మా దగ్గరకు రండి, మా దగ్గరకు రండి అని బొట్టు తీస్తున్నారు, మెట్ట తీస్తున్నారు. హిందూ ధర్మాన్ని పెంచిన ధర్మము పెంచినో లేదంటూ హిందువుల బతక, హిందువుల బుద్ధ, హిందువుల బతక. హిందువు అంటే దేశాల గంగకురా. ఎక్కడో కేరళ రాష్ట్రంలో 4000 సంవత్సరాల నాడు ఆర్యాంబ శివగురువులు అనే ఒక పేద బ్రాహ్మణులు ఇంట పుట్టి కేవలం 32 సంవత్సరాలు బతికి నేను 32 ఏళ్లే బతుకుతానని ముందుగానే తెలుసుకుని బ్రహ్మరహస్యాన్ని 8వ సంవత్సరంలో బ్రహ్మగా సన్యసించి తన 32 సంవత్సరాల్లో 3 సార్లు ప్రాణగండాన్ని దాటి 32వ సంవత్సరం పూర్తవుతుంది. తెల్లారితే 33 వస్తుందనగా అందరూ చూస్తుండగా కేదారనాథ్ మంచు పర్వతాల్లో అలా సంగమంచింది కనపడకుండా మాయమైపోయి హిందూ ధర్మాన్ని రక్షించడానికి తన బ్రహ్మచర్యాన్ని స్వీకరించి అక్కడ శృంగేరి శంకరమఠంలో శారదాపీఠాన్ని మొదటి స్థానంగా, గుజరాత్లో ఉన్న ద్వారకలో ద్వారకాపీఠాన్ని 2వ స్థానంగా, బద్రీనారాయణ క్షేత్రంలో ఉన్న బద్రీనాథ స్వామిని 3వ స్థానంగా, మీ ఎన్నెముకలో వెనుకలే ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామిని 4వ స్థానంగా పెట్టి 4 పీఠాలు పెట్టి ఈ 4 పీఠాల మధ్యన ఉన్నది ఈ ప్రాంత దేశంలో, ఈ బ్రహ్మ పదార్థంలో ఈ భారతదేశానికి పూజ గది లాంటిదిరా మా భారతదేశం అని చెప్పి మనం హిందువులుగా బతకడానికి స్వేచ్ఛనిచ్చి ఇలా మైకులు పెట్టి మనం మాట్లాడుకునే స్వేచ్ఛను మనకిచ్చి తను మాత్రం 32 ఏళ్లకి అంతరించిపోయారు. ఎవరు? జగద్గురువులైన శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారు. ఒక్కడి పట్ల కప్పట్లు కొడితే ఏమవుతుందో పట్టుపోతే ఏమవుతుంది. ఎమ్మెల్యే గారు రోడ్డు వేస్తారనగానే బాధ చేస్తారనమాట. ఈ ఎమ్మెల్యే గారు వేసిన రోడ్డు మీద మనం నడవాలి అంటే, మనం ఉండాలి అంటే హిందూ ధర్మం బతకాలి కనుక ఆయన చనిపోయి మనల్ని బతికిచ్చాడు రా జగద్గురువులైన శంకరులు. ఎంతమందికి తెలుసు జగద్గురువుల శంకరుల గురించి చెప్పండి. మా మనవడు అడుగుతాడు, తాతయ్య ఎందుకు తాతయ్య రోజుకొకసారన్నా శంకరు ఆ తాతయ్య గారి ఫోటోలోకి వెళ్ళి మా తలకాయ ఇట్ట పెట్టుకుని బాధపడతావు అంటే, నీ మనసులో ఉన్నది నాకు చెప్పుకో, నీ బాధను నేను తీరుస్తాను రా, హిందువుగా పుట్టావు, నాకు బంధువై బతకరా అని చెప్పాడు శంకరులు. మనం హిందూ అనేవాడి ఇంట్లో ఉండవలసినవి నాకు తెలిసి 2వ ఫోటోలు మిత్రులారా. ఒకటి మీ కన్న తల్లిదండ్రులది, 2వది జగద్గురువులైన శంకరులది ముఖద్వారం మీద పెట్టుకోవాలి. ఎంతమంది ఇంట్లో ఉన్నదో మీరే ఆలోచించుకోండి గుండె మీద చెయ్యవేసి. బాహుబలి తీసిన వాడినో దాంట్లో నటించిన వాడినో నీ మోటార్ సైకిల్ మీద పెట్టుకుంటావా? ఆడా నీకు హీరో మీ నాన్న కాదా? 40,000 అప్పున్నా ఇంకొక 40,000 అప్పు చేసి 10వ తరగతికి వస్తున్నాడు, పిల్లడు చదువుకుంటానికి లేట్ అయిపోతుంది, సైకిల్ తొక్కలేకపోతున్నాడు అని తన జీవితాన్ని తన తాకట్టును దగ్గర 40,000 అప్పు తెచ్చి నీకు మోటార్ సైకిల్ కొనిచ్చి మోటార్ సైకిల్ మీద నువ్వు వెళుతుంటే వెనక నుండి తలుపు చాటు నుంచి చూసి ఆ అప్పు యొక్క నీ తండ్రి కదా నీకు హీరో తండ్రి ఫోటో ఉండాలా? పవన్ కళ్యాణ్ ఫోటోనా లేదా ఇంకొక సినిమా యాక్టర్ ఫోటో ఉండాలా? ఎవరు నీకు హీరో? ఆ హీరో ఈ హీరో కలిసేమో కృష్ణరాజులో పార్టీలు చేసుకుంటారు. ఈడి పెళ్ళాం పుట్టినరోజు కాడు వడ్రాలు వేస్తాడు, ఆడి పెళ్ళాం పుట్టినరోజుకి రవల్ నెక్లెస్ ఇస్తాడు. వాళ్ళు బాగా ఉంటారు, నువ్వు అటు నుంచి వెళ్ళు, నేను